మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. కారణం లేనటువంటి కొన్ని విషయాలు మనల్ని నమ్మకం వైపు నడిపించి ఎలా దెబ్బతీస్తున్నాయి? బేబీ ఎలిఫెంట్ ఉంటుంది. చిన్న ఏనుగు పిల్ల ఉన్నప్పుడు మావటివాడు ఎట్లా ఏం చేస్తాడంటే దానికి ఒక బలమైన ఐరన్ చైన్స్, ఒక ఇనుప గొలుసును కట్టేస్తాడు కాలుకి. బేబీ ఎలిఫెంట్ కాబట్టి చిన్న ఎలిఫెంట్ అది దాన్ని లాక్కోవడానికి ట్రై చేస్తుంది. ఎలిఫెంటే కదా, దాని లక్షణం అది లాగేస్తుంది. కానీ చాలా బలమైన గొలుసు అది, ఎంత లాగినా రాదు. మళ్ళీ మరుసటి రోజు పొద్దున్నే మళ్ళీ గొలుసేస్తాడు, మళ్ళీ మరుసటి రోజు వేస్తాడు. 2-3 నెలల పాటు మావటివాడు ఆ ఏనుగు పిల్లకి గొలుసేసి బంధిస్తాడు. ఈ 3 నెలలు ఈ ఏనుగు ప్రయత్నం చేస్తుంది, లాగి ట్రై చేస్తుంది. ఎంత చేసినా కూడా అసలు రావట్లేదు. ఇంకా తర్వాత ప్రయత్నం మానుకుంటుంది. అంటే మనం ఎంత లాగినా ఇది రాదు అని ప్రయత్నం మానుకుంటుంది. ఇక రోజు గొలుసు మాత్రం కడుతుంటాడు, ప్రయత్నం మాత్రం చేయదు. కొన్నాళ్ళ తర్వాత ఈ ఏనుగు పెద్ద ఏనుగు అవుతుంది. ఆ తర్వాత మావటివాడు గొలుసు కట్టడు, చిన్న తాడు కడతాడు. అసలు ఏదో కట్టాడు అన్న ఫీలింగ్ రావడంతోనే ఇమ్మీడియట్గా ఆ ఏనుగు లాగే ప్రయత్నం మానేస్తుంది, ఆగిపోతుంది. ఎప్పుడో ఒక బిలీఫ్, చిన్నప్పుడు గొలుసు కడితే లాగితే రాలేదన్న నమ్మకం పెద్దయిన తర్వాత, నీ బలం పెరిగిన తర్వాత, నువ్వు దానికంటే పెద్దదైన తర్వాత కూడా ప్రయత్నమే ఆపేసి అక్కడే ఆగిపోతుంది. అట్లాగే మావటివాడు ఏనుగును కంట్రోల్ చేసేది దానితో ఒక మోకు, అది గడ్డి మోకు, దానికి కాలు కట్టి వదిలేస్తాడు. అది పోదు, లాగదు. బ్రెయిన్ గ్రోత్ ఎలా ఆగిపోతుందో చూడండి. ఎగ్జాక్ట్లీ ఆ మోకు, దానికి మోకు మనకు నమ్మకాలు. మన లైఫ్లో నమ్మకాలు మనం అట్లా బంధించుకొని వాటిని మనం విడిపించుకోకుండా బలవుతుంటాం. సో నారాజు, నమ్మకాలు లిమిటింగ్ బిలీఫ్స్ అంటే మనల్ని పరిమితం చేసే నమ్మకాలు, ఒక చోట మనల్ని ఆపి ఉంచే నమ్మకాలు. ఈ నమ్మకాలు 3 రకాలుగా ఉంటాయి. ఒకటి, మన మీద మనకున్న లిమిటింగ్ బిలీఫ్స్, మనల్నే పరిమితం చేసే మన మీద మనకున్న నమ్మకాలు. రెండోది, ఈ ప్రపంచం మీద మనకున్న నమ్మకాలు. మూడోది, ఈ జీవితం పట్ల మనకున్న పరిమితమైన నమ్మకాలు. అపరిమితమైన అవకాశాలు ఉన్నా సరే పరిమితమైన నమ్మకాల వల్ల మనిషి అభివృద్ధి ఆగిపోయి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది. ఉదాహరణకు, నా గురించి నేను పరిమితం చేసే నమ్మకాలు చాలామంది. అందులో ఏముంటుందంటే, నెంబర్ 1 ఏజ్. అబ్బే, ఈ వయసులో ఏం చేస్తాను లేదు. చాలామంది అనుకునేది ఇదే, వయసు దాటిపోయింది, చేసుంటే అప్పుడే చేసి ఉండాల్సిందే. ఇట్లా అనుకోకపోతే మనిషి తృప్తి పడ్డు. ఇలా అనుకుంటే ఇట్లాగే అనుకోవాలి. ఇట్లా అనుకోకుండా తను లేదు నేను చేసి ఉండాల్సింది అంటే స్ట్రెస్ పెరుగుతుంది. నేను తప్పు చేశాను, నేను అప్పుడే చేసి ఉండాల్సింది. సో దాని నుంచి బయటపడడానికి ఈ ఏజ్లో అవ్వదు, అది చేసినా ఫెయిల్ అవుతాం అని తన మీద తనకు ఏజ్ ఒక పరిమితం అని తను పరిమితం చేసుకునేది ఒకటి. అవును. ఈ చాలామంది విజయాలు సాధించిన వాళ్ళు లేటు వయసులో సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ కోరిక అంత బలంగా ఉంటుంది. ఏ వయస్సులో ఏదైనా చేయొచ్చు, ఏజ్ ఈజ్ ఓన్లీ ఎ నంబర్ అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు అపరిమితమైన నమ్మకాలు ఉన్నవాళ్ళు. సో పరిమితంగా నమ్మకాలు ఉన్నవాళ్ళు ఏజ్ మీద ఒకటి, వాళ్ళకి ఎప్పుడూ అది ఒక అడ్డంకిగా నిలబడుతుంది. రెండోది, టైం. మనము చేస్తే ఆ టైంలో చేయాలి, లేకపోతే ఆ టైంలో చేయకపోతే ఇంకా చేయకూడదు. అవును. ఆ టైం అయిపోయి ఉంటుంది, అది మళ్ళీ ఏమో తిరిగి రాదు. ఏదో టైం రావాలి, టైంకే చేయాలన్న అదే ఒక పెద్ద లిమిటింగ్ బిలీఫ్ తన గురించి. నేను చేయాల్సిన టైంలోనే చేసి ఉండాల్సింది, ఆ టైం దాటిపోయింది, మళ్ళీ టైం వస్తుందేమో చూద్దాం అని అంటాడు. అవును. కానీ ఆ టైం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆ టైంని గుర్తించే జ్ఞానం ఈయనకు ఉందో లేదో తెలియదు. ఇవి 2 బలమైన పరిమితం చేసే మనిషి నమ్మకాల్లో ఇవి 2 ఉన్నాయి. అట్లాగే పరిమితం చేసే నమ్మకాలు అబౌట్ ద వరల్డ్, ప్రపంచం. మనం వెళ్ళాలంటే మనకు అరే అక్కడికి వచ్చే వాళ్ళందరూ ఎట్లా వస్తారనుకున్నా ఆ కాంపిటీషన్లో మనం గెలవం. అంటే ప్రపంచంలో మిగతా అందరూ నాకంటే తెలివైన వాళ్ళు, నేను ఎప్పుడు తెలివి తక్కువ వాడినే, నా హైట్ సరిపోదు సినిమాల్లోకి వెళ్ళడానికి. అవును. నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఈ ప్రపంచం యాక్సెప్ట్ చేయదు, అప్రూవల్. అవును. ఈ సొసైటీ నాకున్న ఎబిలిటీస్తో, నాకున్న సామర్థ్యాన్ని అంగీకరించదు అన్న నమ్మకాలు. ఫిక్స్ అయిపోతారు అట్లా, క్లియర్ కట్ వాళ్ళ మైండ్ సెట్లో. ఎవడన్నా గ్యారంటీ ఇచ్చినా సరే ఇంకేదంతే, అంతే. మేబీ ఇంకా ముందుకు సాగలేమేమో. ఆ లిమిటింగ్ బిలీఫ్, ఆ బిలీఫ్లో ఒక ఆనందం ఉంది.
ఎందుకంటే ఆ బిలీఫ్ ఉన్నంత కాలం ప్రయత్నం చేయక్కర్లా. ఆ బిలీఫ్ పోతే కష్టపడాలి. ఈ కష్టం ఎవడు పడతాడు అని ఏదో ఒక నమ్మకాన్ని పట్టుకొని ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఎక్స్పెక్టేషన్స్ లేకుండా అక్కడే సంతృప్తి చెందుతారు చూసారా, ఆ లిమిటింగ్ బిలీఫ్లో ఉన్నది. కానీ నేరో మైండ్కి ఎక్కువ ఇండికేషన్ ఇచ్చినట్టు ఉంటుందండి. కరెక్ట్. మన లాంగ్వేజ్ సరిపోదు, ఈ లెవెల్లో మనం పోతే అస్సలు కుదరదు, మనకున్న నాలెడ్జ్కి మనం సక్సెస్ అవ్వలేము. ఇవన్నీ అంటే అప్పట్లో వాళ్ళు అది కరెక్టే కావచ్చు, కానీ మీరు చేరుకోవాలనుకున్న లక్ష్యం చేరుకోవాలంటే అవును నేను డెవలప్ అవ్వచ్చు, డెవలప్ అవుతానన్న కోరిక లేకుండా ఉంటే ఈ నమ్మకాలు మనుషులను ఆపేస్తాయి. అవును. అట్లాగే ద లిమిటింగ్ బిలీఫ్స్ అబౌట్ ద వరల్డ్ చెప్పాము ఇందాక, అబౌట్ ద లైఫ్. జీవితం పట్ల కూడా మనకు కొన్ని లిమిటింగ్ బిలీఫ్స్ ఉంటాయి. చాలా అండి, చాలా చూస్తూ ఉంటాం మనం. ఒక్కొక్క లాంటి జోనర్లోనే మిగిలిపోయి ఉంటాం కదా. జీవితం పట్ల అంటే పక్క నుండి చూసి కంపేర్ చేసుకొని ఆగిపోతాము, ఎదుటి వాళ్ళు చెప్పారని చెప్పేసి ఆగిపోతాము. కొంతమంది మనల్ని డ్రైవ్ ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళు మాత్రమే ఎదుటి వాళ్ళు ఏదైతే నమ్ముతారో అది మన మీద ప్రెషర్ పెట్టేటప్పటికి, లేదంటే ఏదైనా అడ్వైస్ ఇచ్చేటప్పటికి అది మన మీద రుద్దితే ఆటోమేటిక్ మనం ఆగిపోతాము. ఇంపాక్ట్ డబుల్ ఉంటుంది అండి. అదే అసలు మేజర్ వాళ్ళు ఆలోచించేది ఏంటంటే నేను చేద్దాం అనుకున్నాను, ఆల్రెడీ ఎవడో పెట్టేశాడు, ఇదే ఐడియా నాకు వచ్చింది, నేను అనుకున్నా ఈ లోపల ఎవడో పెట్టేశాడు. అంటే ఇంకా నా ఐడియా ఆల్రెడీ లీక్ అయిపోయింది కాబట్టి నేనేం చేయక్కర్లేదు, నాకు ప్రవేశం లేదు, నాకు స్థానం లేదు, దీంతో ఇక నేను ప్రయత్నం చేయక్కర్లేదు. తన్ను తాను బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి, లక్ష్యం చేరుకోవాలంటే చేయవలసిన కష్టం నుంచి తప్పించుకోవడానికి ఈ లిమిటింగ్ బిలీఫ్స్ నమ్ముకొని ఒక్కోసారి సీరియస్గా ఈ లిమిటింగ్ బిలీఫ్సే నిజమని నమ్ముకుంటూ ఉంటారు. ఇది ఏది అవ్వదు, ఏది అవుతుంది అనే తన నమ్మకాలు మనుషులను డెవలప్ చేయనివ్వండి. ఆ తర్వాత నేను ముందు ఒక ఆయనకు చెప్పాను, ఆయన చెప్తే ఈ ఐడియా ఆయన తీసేసుకున్నాడు. తీసుకున్న తర్వాత వాడు సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ మనం పెడితే ఏమనుకుంటుందో, మనల్ని యాక్సెప్ట్ చేయరేమో, సెకండ్ టైం కదా మనం వచ్చింది. యాక్చువల్గా యూ హ్యావ్ టు బిలీవ్, అరే ఎంతమంది కాంపిటీటర్స్ ఉన్నా నా ప్రోడక్ట్ స్పెషాలిటీ నాదే, నేను సంపాదించాలనుకుంటే నా టాలెంట్ నాదే అని యూనిక్ టాలెంట్ మీద నమ్మకం ఉంటే ఈ భయం ఉండదు. కానీ భయం వీళ్ళకి ఎప్పుడు ఉంటుందంటే ఒకరెవరో ఆల్రెడీ చేసిన తర్వాత రెండోది ఇంకా నేను పనికిరాను, నా వల్ల కాదు అని. ఇట్లాంటివన్నీ ప్రతి విషయంలో కావచ్చు, అది ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకోవడంలో కావచ్చు, కొత్త భాష నేర్చుకోవడంలో కావచ్చు, లేదా కొత్త రిలేషన్షిప్ కావచ్చు, కొత్త కెరీర్ మార్పు, ఎంప్లాయీస్ ఎవరైనా సరే కెరీర్ని మార్చడానికి కావచ్చు. ఇంకా ఈ వయసులో వెళ్తే ఎవడు జాబ్ ఇవ్వడా, అసలు ప్రయత్నం కూడా చేయడు. ఎందుకంటే ఒకవేళ ప్రయత్నం చేసి జాబ్ ఇచ్చినా ఆ కొత్త జాబ్లో ఇమిడిపోవడం చాలా కష్టం. కాబట్టి అది తప్పించుకోవడం కోసం ఈ నమ్మకం బ్రెయిన్ అలా వాళ్ళని మోటివేట్ చేస్తుంది. ఆలోచన బానిసత్వంలోనే మునిగిపోవడానికి ఆ సంతృప్తి మాత్రమే చూసుకుంటారు తప్ప, కరెక్ట్, దానివల్ల ఎంత నష్టపోతున్నామో ప్రతి సెకండ్కి, ప్రతి మినిట్కి, ప్రతి అవర్కి, వారం లెక్కను చూసుకున్నా, మంత్ లెక్కను చూసుకున్నా, సంవత్సరం లెక్కను చూసుకున్నా ఇంకంతే అక్కడే పడి ఉంటారు తప్ప బయటికి రావడానికి ఇంట్రెస్ట్. అది ఎవరికో స్లేవరీ కాదు, ఎవరికో బానిసత్వం కాదు, మన సొంత ఆలోచనలకే మనం బానిస అయిపోవడం అనేది అవే లిమిటింగ్ బిలీఫ్స్. వాటి నుంచి బయటపడాల్సి ఉంది. ఎలా సార్ అసలు అదే? సో లిమిటింగ్ గురించి బయటపడాలంటే ఫస్ట్ నెంబర్ 1 అయితే నువ్వు గట్టిగా నమ్ముతున్న దాన్ని ఒకసారి ఛాలెంజ్ చేయి, ఇది నిజమేనా. ఫర్ ఎగ్జాంపుల్, ఈ బిజినెస్ రెండో ఎవరు పెట్టలేదా, ఈ ఏజ్లో ఎవరు సాధించలేదా, ఈ రంగంలో ఎవరు పైకి రాలేదా, ఈ టైంలోనే స్టార్ట్ చేసి సక్సెస్ అయిన వాళ్ళు ఎవరు లేరా. ఇలా నువ్వు ప్రశ్నించుకుంటే సమాధానాలు దొరుకుతాయి. కానీ ప్రశ్నించుకో, ఎందుకని సడన్గా సమాధానం దొరికితే నేను మారాలి కదా. సో ఫస్ట్ ఛాలెంజ్ యువర్ ఓన్ బిలీఫ్ సిస్టమ్ గట్టిగా. రెండవది, అండర్స్టాండ్ ఫ్రమ్ అదర్స్, సక్సెస్ఫుల్ పీపుల్ దగ్గరికి వెళ్ళి అంటే మీరు ఏం చేశారు, ఏ స్కిల్ డెవలప్ చేసుకుంటే మీ స్థాయికి రావచ్చు, మీ దగ్గర నుంచి మేము ఏం నేర్చుకోవచ్చు. సో నిజంగా మీకు ఆ ఇంట్రెస్ట్ ఉంటే మీ కంఫర్ట్ జోన్ దాటి వెళ్ళి అక్కడ మీరు యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద స్కిల్స్. అప్పుడు నేను ఏదైనా స్కిల్ నేర్చుకొని ముందుకు వెళ్ళడానికి ధైర్యం వస్తుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఓహో నిన్నటిదాకా నాకు ఈ స్కిల్ లేదు, ఈరోజు ఇది నేర్చుకుంటే నేను ముందుకు వెళ్ళొచ్చు అని స్కిల్ డెవలప్ చేసుకుంది. థర్డ్ ఈజ్ దాట్ యూ విల్ హ్యావ్ టు ట్రావెల్. ఎప్పుడైతే కొత్త కల్చర్ని చూసామో, కొత్త ప్లేసులకు ట్రావెల్ చేసామో, కొత్త వ్యక్తులతో మాట్లాడామో, కొత్త ప్రొఫెషన్స్ గురించి తెలుసుకున్నామో, వాళ్ళ ఆలోచన విధానం మనకు అర్థమవుతుంది. మనమేనా ఇట్లా ఆలోచిస్తున్నామని మనం అనుకుంటాం, మనం ఇట్లా ఆలోచిస్తున్నామేంటి అని అనిపిస్తుంది. కొత్త వ్యక్తులను కలిసినప్పుడు అరే మనకంటే గొప్పగా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారే అనే విషయం తెలుస్తుంది. కొత్త వ్యక్తులను కలిసిన, కొత్త రంగంలో ఉన్న వాళ్ళతో మాట్లాడినా
సక్సెస్ఫుల్ వాళ్ళతో మాట్లాడిన మీ ఆలోచన విధానం మీరు ట్విక్ చేసుకునే అవకాశం ఉంది. ఇలా చేయడం ద్వారా మన నమ్మకాలు ఏవైతే మనం లిమిట్ చేస్తున్నాయో దాని నుంచి బయటపడే అవకాశం ఉంది. అయితే వీటన్నిటికంటే ముఖ్యంగా బయట పడాలన్న కోరిక గట్టిగా ఉండాలి. మన సుబ్రావ్ ఏం చేశాడంటే ఆర్గనైజేషన్లో ఎవరో చెప్పారంటే, ఏం లేదు ఇన్ని రోజులు నిన్ను డెవలప్ కాకుండా చేసిన వ్యక్తి చనిపోయాడు, ఈరోజు అందరు చూడడానికి పోతున్నారు, ఆ వ్యక్తిని తీసుకెళ్ళి ఖననం చేస్తారు, అందరు చూస్తున్నారు, ఇతను చాలామంది అభివృద్ధి కాకుండా ఉండడానికి ఇతనే కారణము, మనం ఆఫీసులో డెవలప్ కాకపోవడానికి, మన శాలరీ పెరగకపోవడానికి, మన వ్యాపారంలో లాభం రాకపోవడానికి, అందుకే చాలామంది చూడడానికి వెళ్తున్నారు, చూద్దాం పదండి అని. సుబ్రావు కూడా వెళ్ళాడు. ఎవడో నా అభివృద్ధిని అడ్డుకునే వాడిని చూడాల్సిందే అని వెళ్ళాడు. శవపేటికలో శవం ఉంది, అక్కడ అందరూ గుమిగూడారు. సుబ్బారావు చాలా కష్టపడి లోపలని తొంగి చూశాడు. ఆ పడుకున్నది ఎవరంటే సుబ్రావే. అంటే ఎవరో కాదు, ఎవరి అభివృద్ధికి అడ్డుకునేది వాళ్ళు, వాళ్ళ నమ్మకాలే తప్ప వేరే ఎవ్వరు కాదు. ఎవరు చూస్తే వాళ్ళ బాడీ కనిపిస్తున్నారు. మిర్రర్ పెట్టారు సార్ లోపల, మిర్రరే ఉంది అందులో. సో చూస్తే వాళ్ళు తొంగి చూసినప్పుడు వాళ్ళు కనిపిస్తారు. వాట్ అన్ ఎగ్జాంపుల్ అండి. మనకంటే శత్రువులు ఎవరు లేరు, మనల్ని పైకి తీసుకెళ్లే వాళ్ళు మనకంటే మన మిత్రులు ఎవరు లేరు. ఏ బిలీఫ్స్లో ఉన్న 2 రకాల్లో లిమిటింగ్ బిలీఫ్స్, ఎంపవరింగ్ బిలీఫ్స్. ఎంపవరింగ్ బిలీఫ్స్ అంటే మనల్ని ఇంకా బలవంతులుగా తయారు చేసేవి, మన సామర్థ్యాన్ని పెంచేవి, ముందుకు వెళ్ళేలాగా చొరవ చూపించేలా చేసేవి ఎంపవరింగ్ బిలీఫ్స్. ఇవేవీ లేకుండా చేసేవి, ఉన్న చోటనే ఉండేటట్టు చేసేవి, ప్రయత్నం లోపించేటట్టు చేసేది అవి లిమిటింగ్ బిలీఫ్స్, పరిమితమైన నమ్మకాలు. ఈ పరిమితమైన నమ్మకాల నుంచి మనం బయటపడాల్సిన అవసరం ఉంది. వెరీ గుడ్ ఎగ్జాంపుల్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నారాజ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.